అసలు ఏం జరుగుతుంది 2025లో? భార్యను భర్త చంపి కుక్కర్లో ఉడికించడం, ప్రియుడు కోసం భార్య భర్తను చంపడం, అండ్ ఈ జూన్ నెలలో ఇంకా ఎక్కువ యాక్సిడెంట్స్ అండ్ మర్డర్ కేసెస్ అనేటివి చూసాము. జూన్ 3 తమిళనాడులో డూమ్స్డే ఫిష్ అనేది బయటికి వచ్చి మన ఇండియాలో ఈ సంవత్సరం ప్రళయాలు రాబోతున్నాయి జాగ్రత్త అని ముందే హింట్ ఇవ్వడానికి వచ్చిందా? ఇది వచ్చిన తర్వాత ఎన్నో ఇన్సిడెంట్స్ అండ్ మర్డర్ కేసెస్ అనేటివి జరిగాయి. జూన్ 4న బెంగళూరు క్రికెట్ స్టేడియంలో రష్ పెరిగి చాలామంది చనిపోయారు. ఆ తరువాత ముంబై లోకల్ ట్రైన్ యాక్సిడెంట్ అనేది జరిగింది. తరువాత ఫ్లైట్ క్రాష్, ఆ తర్వాత కేదార్నాథ్ హెలికాప్టర్ అనేది కొలాప్స్ అయ్యింది. తర్వాత బ్రిడ్జ్ కొలాప్స్ అనేది అయ్యింది. ఆ తర్వాత మనాలి బస్ యాక్సిడెంట్స్, ఇలాంటివి ఎన్నో యాక్సిడెంట్స్ అండ్ మర్డర్ కేసెస్ అండ్ రేప్ కేసెస్ అనేటివి చాలా చూసాము 2025లో. అండ్ ఇది హాఫ్ ఇయర్ మాత్రమే అయ్యింది, ఇంకా హాఫ్ ఇయర్ ఉంది. ఇంకా ఇలాంటివి ఎన్ని ప్రళయాలు అండ్ ఇంకా ఎన్ని ఇన్సిడెంట్స్ మర్డర్ కేసెస్ చూడాల్సి వస్తుందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.